హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకు ట్రేడింగ్ రిలేటెడ్ వీడియో ఒకటి చేస్తున్నాను. సో ఈ ఛానల్ కంప్లీట్గా కూడా ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోసే నేను మీకు పెడుతున్నాను. సో ఇది నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు. సో మార్కెట్ అనేది ఒడిదుడుకులకి అనుకూలంగా ఉంటుంది. సో మీరు లాభ నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి సలహాలు సూచనలు పాటించకూడదు. మార్కెట్లో ఈవెన్ నావి కూడా మీరు సలహాలు సూచనలు పాటించకూడదు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఈ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూడండి మీరు. సో చివరి వరకు చూస్తే నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. సో దీంట్లో నేను మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. సో ఆ స్టోరీ మనకి ట్రేడింగ్కి ఎలా రిలేటెడ్ అవుతుంది అనేది చివరిలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టోరీలోకి వెళ్తే ఏంటంటే, ఒక ఊర్లో జనాలు ఉంటారు, ప్రజలు. వీళ్ళందరూ పంటలు పండించుకొని, రైతులు పంటలు పండించుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. అదేంటంటే, కోతులు వాళ్ళ పొలాలన్నింటినీ ఖరాబ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఎలా అని ఆలోచిస్తున్న టైంలో ఒక ఫార్మర్ వాళ్ళ అసిస్టెంట్ని తీసుకొని ఒక పెద్ద ట్రక్ తీసుకొని వాళ్ళ ఊరికి వస్తాడు. వచ్చి ఫార్మర్ కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు రైతులతోటి. సో రైతులు ఏంటంటే, ఇతను ఫార్మర్ కాబట్టి ఇతను ఏదైనా హెల్ప్ చేస్తాడని సో అందరూ ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు. సో ఆ మీటింగ్లో ఫార్మర్ ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ పలానా కంట్రీ నుంచి వస్తున్నాను, నాకు ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే మంకీస్ కావాలి, నాకు కోతులు కావాలి నాకు. మీరు మీకు కూడా ఇబ్బంది ఉందని నేను చూశాను. అవన్నీ పట్టిస్తే మీకు ఒక్కొక్క కోతికి 20 రూపాయలు ఇస్తాను మీకు. సో అప్పుడు మీకు లాభం ఉంటుంది, మీ పంట పొలాలు ఖరాబ్ అవ్వవు అని చెప్తే, వీళ్ళందరూ ఆశగా వెళ్ళి పొలాల దగ్గర నుంచి అన్ని కోతులన్నిటికీ ఉచ్చేసి వలేసి పట్టుకొని వస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక 500 మంకీస్ అలా దొరుకుతాయి. సో ఈ మంకీస్ అన్ని ఫారినర్కి ఇస్తే, ఫారినర్ ఒక్కొక్క మంకీకి 220 రూపీస్ చొప్పున అందరికి పే చేస్తాడు. ఈ మంకీస్ అన్ని ట్రక్లో ఎక్కించుకుంటాడు. నెక్స్ట్ మళ్ళీ ఫార్మర్ ఏం చెప్తాడంటే, నాకు ఇవి సరిపోవు, నాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీస్లో కావాలి, మీరు ఇంకా తెచ్చిస్తే నేను ఈసారి మీకు 50 రూపీస్ ఇస్తాను, ఎందుకంటే మీరు చాలా కష్టపడి తెచ్చారు, ఇప్పుడు మీకు దొరకడం చాలా కష్టం. సో అందుకనే నేను ఇప్పుడు మీకు ప్రైస్ ఎక్కువ పెట్టి ఇస్తానంటే, వీళ్ళందరూ ఇంకొంచెం ఇప్పుడు ఎలా వెతకాలి, అన్నీ పట్టుకొచ్చాం కదా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు. ఇంకొంచెం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి కొంచెం అడవి లోపలికి వెళ్ళి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఈసారి ఏంటంటే వాళ్ళకు ఒక 200 మంకీసే అలా దొరుకుతాయి అన్నట్టు. సో వీటన్నిటిని తీసుకెళ్ళి ఫారినర్కి ఇస్తే, అతను వాళ్ళ అసిస్టెంట్తో ట్రక్లో ఎక్కించుకొని వీళ్ళకి ఒక మంకీకి 50 రూపీస్ ఇస్తాడు. మళ్ళీ చెప్తాడు ఫారినరు, ఇవి కూడా నాకు సరిపోవు, ఈసారి 100 రూపీస్ ఇస్తాను మీకు. సో ఈ 100 రూపీస్కి మీరు ఎన్ని మంకీస్ తెస్తే అన్ని 100 ఇస్తా అంటాడు అన్నట్టు. వీళ్ళందరూ మళ్ళీ ఆశతోటి ఏం చేస్తారంటే, డీప్ ఫారెస్ట్కి వెళ్తారు. ఈసారి చాలా వెతికితే వీళ్ళకి ఒక 50 మంకీస్ దొరుకుతాయి అన్నట్టు. సో అవన్నీ తీసుకొని వచ్చి ఫారినర్కి ఇస్తే, ఫారినర్ ఏం చేస్తాడంటే వీళ్ళందరికీ 100 రూపీస్ చొప్పున ఈచ్ మంకీకి ఇస్తాడు. సో మళ్ళీ చెప్తాడు, ఈసారి నేను మీకు 500 రూపీస్ ఇస్తాను ఒక మంకీకి, నాకు చాలా మంకీస్ కావాలి. సో మా అసిస్టెంట్ ఈసారి మీకు డబ్బులు ఇస్తాడు 500 రూపీస్. సో మీరు అందరూ ఏం చేయండి అంటే, నేను వెళ్తున్నాను, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మా కంట్రీలో, మళ్ళీ నేను ఒక 20 డేస్ తర్వాత వస్తాను, సో అప్పుడు మనం కలుద్దామని చెప్పి వెళ్ళిపోతాడు అన్నట్టు. సో వీళ్ళందరూ బాగా డీప్ ఫారెస్ట్కి వెళ్తే, ఈసారి వీళ్ళకి అసలు మంకీస్ అన్నీ పట్టించారు కాబట్టి దొరకవు. ఒక 10 15 అట్లా ఒక్కొక్క పర్సన్కి దొరికితే అవన్నీ తీసుకొచ్చి ఇస్తే, ఫారినర్ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే 500 రూపీస్ ఇస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే అసిస్టెంటు, సో ఇట్లా కాదు మీరు, సో ఈసారి ఏం చేయండి అంటే వీళ్ళందరూ కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా మంకీస్ దొరికితే బాగుండు, ఇంకా నేను ఇతనికి ఇస్తే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు అని చెప్పి 500 రూపీస్ ఈచ్ అంటే చాలా డబ్బులు వస్తాయని. సో అప్పుడు ఈ ఫారినర్ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే, సో మీరేది నా దగ్గర చాలా కోతులు ఉన్నాయి కదా, నా దగ్గర ఒక 1000 కొద్ది కోతులు ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తా అంటే మీకు నేను 600 రూపీస్కి ఇస్తాను, ఈసారి తీసుకోండి, మీరు ఇవన్నీ కోతులన్నీ తీసుకోండి. సో ఎలాగో మా ట్రక్ అంతా ఖాళీ అవుతుంది, నేను ఇక్కడ నుంచి పారిపోతాను. సో మా బాస్కి ఎలాగో కోతులు చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈసారి మీరు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తాడు, 1000 రూపీస్ డిమాండ్ చేయండి. సో అప్పుడు మీకు బాగా ప్రాఫిట్ వస్తుంది, డబల్ వస్తుంది మీరు అని చెప్తే, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ మంకీస్ అన్నిటిని మళ్ళీ 600 రూపీస్కి అతని దగ్గర నుంచి కొనుక్కుంటారు అన్నట్టు రిటర్న్లో. సో కొనుక్కొని చాలా సంతోషంగా, అమ్మ ఈసారి ఫారినర్ వస్తే 1000 రూపాయలు అడగవచ్చు ఈచ్ మంకీకి అని చెప్పి, వీళ్ళ దగ్గర డబల్ అవుతుంది వీళ్ళ ప్రాఫిట్ అని చెప్పి చూస్తుంటారు అన్నట్టు.
సో ఒక 10 రోజులు వెయిట్ చేస్తారు, ఫారినర్ వస్తాడని చెప్పి. అసిస్టెంట్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో ఫారినరు రాడు 10 డేస్ తర్వాత కూడా. సో మళ్ళీ ఇంకొక 10 డేస్ వెయిట్ చేస్తారు, మళ్ళీ ఫారినర్ రాడు. అలా 20 డేస్, 30 డేస్, 40 డేస్, 2 మంత్స్, 3 మంత్స్ అలా వెయిట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ అర్థమవుతుంది సో ఫారినరు ఇంకా రాడని. సో అతను వీళ్ళని ట్రాప్ చేశాడు. సో ఎక్కువ డబ్బులు ఆశ చూపించి, ఎక్కువ డిమాండ్ చూపించేసి వీళ్ళందరినీ 20 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలకి అమ్మిన కోతులన్నీ వీళ్ళకే మళ్ళీ 600 రూపీస్కి అమ్మి పారిపోయాడని అర్థమవుతుంది. సో వీళ్ళందరూ కూడా కోతుల మనీ ఎక్కువ ఇస్తా అంటే వీళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారా, ఫారినర్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నాడు, అతని అవసరం ఏంటనేది తెలుసుకోకుండా అతనికి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు గ్రీడీ అయిపోయి మళ్ళీ అతని దగ్గర నుంచే కొన్నారన్నట్టు. సో ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు కూడా మీరేంటంటే, సో ఒక ఆప్షన్ని 50 రూపీస్కి కొంటారు, తర్వాత అది 75 రూపీస్కి అమ్మేస్తారు. తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే దాన్నే 150 రూపీస్కి కొంటారు, మళ్ళీ దాన్నే 200కి అమ్మేస్తారు. మళ్ళీ దాన్నే మీరు 300కి కొంటారు, మళ్ళీ 500కి 400కి అమ్మేస్తారు. ఈసారి ఏం చేస్తారంటే అది 600 వెళ్ళిన తర్వాత ఇంకా బాగా పెరుగుతుందని చెప్పేసి 600కి పర్చేజ్ చేస్తారు. కానీ ఈసారి అది పెరగదు, మళ్ళీ 50 రూపీస్కి వస్తుంది. మీ డబ్బులన్నీ లాస్ అవుతారు, మీ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాస్ అవుతారు. సో జనరల్గా ఆప్షన్స్లో కానీ, ఈవెన్ స్టాక్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో జరిగేది ఏంటంటే, సో తక్కువ ప్రైస్ కొంటారు, మళ్ళీ కొంచెం సేపటికి అమ్మేస్తారు, మళ్ళీ కొంటారు ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ అమ్మేస్తారు. అలా 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 లాస్ట్లో మీరు ట్రాప్ అవుతారు. సో మీరు ఆశ గ్రీడీ అయ్యి ప్రైస్ ఎక్కువ పెరిగినప్పుడు కూడా బై చేసి అక్కడ మీరున్న డబ్బులన్నీ పోగొట్టుకొని జీరో అయ్యి మైనస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఆప్షన్స్లో. సో ఈ స్టోరీ నేను దీనికి రిలేట్ చేస్తే మీకు అర్థమవుతుందని నేను ట్రై చేశాను. సో ఇది కూడా ఏంటంటే నేను నేర్చుకున్న నా ఎక్స్పీరియన్స్, నేను ఈ ట్రేడింగ్ జర్నీలో నేను ట్రేడర్గా డెవలప్ అవ్వడానికి యూజ్ అయిన కంటెంట్ ఎక్కడైతే నేను నేర్చుకుంది అది మీకు నేను ఒక వీడియోలో చెప్తాం, మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అంతే. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్ వెరీ మచ్.